అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 15 జూలై 2024 సోమవారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:50. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:05 వరకు. శుభ సమయములు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. తిథి నవమి రాత్రి 7:15 వరకు, తదుపరి దశమి. సంస్కృత వారం ఇందువాసరః. నక్షత్రం స్వాతి రాత్రి 12:20 వరకు, తదుపరి విశాఖ. యోగం సిద్ధ ఉదయం 6:51 వరకు, కరణం బాలవ ఉదయం 6:26 వరకు, కౌలవ రాత్రి 7:15 వరకు. వర్జ్యం ఉదయం 6:30 నుండి 8:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9:08 వరకు. యమగండం ఉదయం 10:45 నుండి 12:22 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:36 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:49 నుండి 4:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. ఈరోజు ప్రత్యేకతలు. నవమి. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే, ఆషాఢమాసం సోమవారము. తిథి నవమి రాత్రి 7:15 వరకు ఉందండి. అష్టమి నవమి తిథులు అంత అనుకూలమైన తిథులు కాదండి. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. నేటి రాశి ఫలాలు. మేషరాశి. రాబడి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత పురోగతి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితంతో ఉత్సాహం పెరుగుతుంది. వృషభ రాశి. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. మిథున రాశి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. కర్కాటక రాశి. ఇంట బయట అదనపు బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది. బంధుమిత్రులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సింహరాశి. కుటుంబ సభ్యులతో దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. కన్యారాశి. అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. తులారాశి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక విషయంలో లోటుపాట్లు ఉంటాయి. ధనస్సు రాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. మకర రాశి. ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. దైవసేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. కుంభరాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గృహమున కొందరు ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. వ్యాపారమున ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.
మీనరాశి కుటుంబ వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు.